తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. బొగ్గుగనులు రాకుండా పోయినాయి. మీరు దయచేసి దీని మీద దృష్టి పెట్టి ఆ ఆక్షన్స్లో పార్టిసిపేట్ చేసి సింగరేణికి లాభం జరిగేటట్టుగా చేయాలని చెప్పి కార్మిక సంఘాలు అన్నీ కూడా మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు నేను మేనేజ్మెంట్తో కూర్చొని మాట్లాడి రివ్యూ చేశాను. ఏం జరుగుతూ ఉంది, ఎందుకు నష్టపోవాల్సిన పరిస్థితి వచ్చింది, మనం ఎందుకు పార్టిసిపేట్ చేయట్లేదని అంటే అందరూ నాకు చెప్పిందల్లా ఒకటే, నిజమే మనం పార్టిసిపేట్ చేయకపోవటం వల్ల రాష్ట్రమే నష్టపోతూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఆ ఆక్షన్లో పార్టిసిపేట్ చేసేటట్టుగా మనం ప్రయత్నం చేయాల్సిందే. ప్రయత్నం చేయటమే కాదు, ఆ బొగ్గు గనులు సింగరేణి చేతుల్లోంచి పోనీయకుండా కాపాడుకొని సింగరేణికే చెందినట్టుగా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉందని చెప్పి వారందరూ చెప్పినటువంటి మాటల్ని పరిగణలో తీసుకొని రాష్ట్ర ప్రభుత్వ పరంగా మేము నిర్ణయం తీసుకున్నాం. ఆ విషయాన్ని చాలా సంతోషంగా నేను ఇక్కడి నుంచి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా సింగరేణి పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి ఆపరేషన్ చేసేటువంటి ఏరియాలో ఉన్నటువంటి ఏ ఒక్క బొగ్గు గని కూడా సింగరేణి కాకుండా వేరే వాళ్ళకి చెందేటట్టుగా ఆ బొగ్గు అలాట్మెంట్ బ్లాక్ అలాట్మెంట్ వేరే వాళ్ళకి చెందేటట్టుగా ఎట్టి పరిస్థితుల్లో చూస్తూ ఊరుకోమని కూడా చాలా స్పష్టంగా ఇందిరమ్మ రాజ్యంగా మీ అందరికీ మాటిస్తూ ఉన్నాం. మీ అందరికి చెప్పండి, కార్మిక సోదరులందరికీ చెప్పండి, బొగ్గు ఉత్పత్తి పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు దేశంలో బొగ్గు అవసరం దృష్ట్యా ప్రపంచ దేశాల నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకునేటువంటి పరిస్థితిలో మనం చూస్తూ ఉన్నాం. ఆ ఇంపోర్ట్ చేసుకొని ఆ బొగ్గుని సరఫరా చేయటం వల్ల ఇక్కడ బొగ్గు మీద ఆధారపడి ఉన్నటువంటి సింగరేణి కాలనీకి సంబంధించినటువంటి వ్యవస్థ పెద్ద ఎత్తున నష్టపోతే ఆ ప్రాంతాలు ఆపరేట్ చేసేటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థానికులకు పొందేటువంటి ఉద్యోగాలు కూడా కోల్పోతాం. ఉద్యోగాలు కోల్పోవటమే కాదు, రాష్ట్రానికి వచ్చే సంపదను కోల్పోతాం. రాష్ట్రానికి వచ్చే కరెంటు మీద ఇంపోర్టెడ్ కోల్ వల్ల ఖర్చు విపరీతంగా పెరిగి అంతిమంగా ఈ కరెంటు వాడేటువంటి కన్జ్యూమర్స్ అందరిపైన కూడా భారం పడేటువంటి ప్రమాదం ఉంది. ఇన్ని రకాలుగా నష్టం జరిగేటువంటి ఈ పరిస్థితి నుంచి కాపాడటం కోసం పెద్ద ఎత్తున దృష్టి సారిస్తూ ఉన్నాం. గతంలో చేసిన ఉత్పత్తి కంటే ఇప్పుడు చేసేటువంటి ఉత్పత్తిని ఇంకా పెద్ద ఎత్తున పెంచుతాం. దాంట్లో భాగంగా ఇప్పుడే మిత్రులతో నేను మాట్లాడి గత ఏడాది 67 మిలియన్ టన్నుల ఉత్పత్తి ఉంటే ఈ ఏడాది 70 మిలియన్ల టన్నుల ఉత్పత్తిని ఈరోజు బొగ్గు ఉత్పత్తిని మనం సాధించాం. ఈ 70 మిలియన్ల బొగ్గు టన్నుల ఉత్పత్తి నుంచి రాబోయే రోజుల్లో రాబోయే 5 సంవత్సరాల్లో 90 నుంచి 100 మిలియన్ టన్నులు చేరే విధంగా ప్రణాళికలు తయారు చేస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున బొగ్గు ఉత్పత్తి చేస్తాం. వీటికి సంబంధించి రాబోయే రోజుల్లో ఇప్పుడు ఉన్నటువంటి బొగ్గు గనులే కాదు, నైని బొగ్గు గని కానీ, తాడిచెర్ల బొగ్గు గని కానీ, కోయగూడెం మరియు ఇతర బొగ్గు గనులు ఏర్పాటుకు పూర్తిగా సింగరేణి సంస్థ అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున రాంపురం సంబంధించినటువంటి కూడా ఏ ఒక్కదాన్ని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. అలాగే మిత్రులారా, సింగరేణికి సంబంధించినటువంటి బొగ్గు ఉత్పత్తితో మనం ఉత్పత్తి చేసుకునేటువంటి విద్యుత్ శక్తి థర్మల్ పవర్